ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలంలో మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రస్తుత నామములో శుభములు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. బిడ్డలతో మాట్లాడండి, నన్ను యోగ్యునిగా చేయండి, నీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. మీ దేవుడైన యెహోవాకు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనవి చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడ అన్నిటినీ అనుసరించి నడుచుకునిన ఎడల నేను ఐగుప్తులో కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిన్ను. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఎంతమందో ఉన్నారు, ఇక్కడ అన్నాడు నిన్ను ప్రత్యేకించాడు. గుర్తుపెట్టుకోవాలి. దేవుని నమ్మిన బిడ్డలు ఎందరో ఉన్నారు. వాక్యం వింటారు, వెళతారు. అలవాటు, ఆచారం వారికి దినచర్యగా మారిపోయింది. శ్రద్ధగా విని అనుసరించిన ఎడల, జాగ్రత్తగా ఆలోచించాలి ఈ మాట, అనుసరించిన ఎడల. సామెతల గ్రంథకర్త అంటాడు, నా కుమారుడా, నా మాటలు నీవు నీ మనసులో దాచుకో, జాగ్రత్తగా విను. నేను చెప్పే వాక్యములకు జాగ్రత్తగా చెవియొగ్గి వాటిని నీ కన్నుల ఎటువంటి తొలగిపోనివద్దు. నీ హృదయములో వాటిని భద్రం చేసుకో. అవి నీకు దొరికితే అవి నీకు జీవాన్ని ఇస్తాయి. అంతేకాదు, నీ సర్వ శరీరమునకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. చూడండి, ఇక వైద్యుడు అవసరమా? అవసరం లేదు. ఎప్పుడు ఆయన మాటలు, ఆజ్ఞలు, న్యాయ విధులు, కట్టడలు శ్రద్ధగా విని వాటిని అనుసరించాలి. దేవుని జీవము కలిగిన మాటలను మన కళ్ళ ముందు ఉంచుకోవాలి. ఆమెను హృదయాల్లో దాచుకోవాలి. వాటిని నెమరు వేసుకోవాలి. వాటి ప్రకారం మనం జీవిస్తేట జరిగేటువంటి గొప్ప అద్భుతమైన కార్యం. మన సర్వ శరీరానికి ఆరోగ్యము. నీకు స్పెషలిస్టుల కర్ల. ఎందుకంటే సర్వ శరీరానికి ఆయన ఆరోగ్యాన్ని కలుగజేస్తాడు. మరి ఎందుకు మనకు స్వస్థత కలగట్లేదు? కారణాలు ఏమిటి? ఒకటే కారణం, వినడానికి వింటున్నాము, అనుసరించడానికి మాత్రం మనము అలవాటు పడలేదు. అలవాటు పడట్లా. ప్రతి వారు ఈ రోజున నాకు దేవుడే స్వస్థత ఇవ్వాలి, ఆయన ఇవ్వాల్సిందే, లేకపోతే నేను మాత్రం ఉపవాసం ఉంటా, అంతేకాదు అవసరమైతే ఇలాగే ఉండిపోతాను. నువ్వు అనుసరించకుండా, ఆ ప్రకారం జీవించకుండా, సోదరుడా, సోదరి, స్వస్థత ఎలా కలుగుతుంది? దేవుడు ఎంత చక్కని మాటలు చెప్తున్నాడు తెలుసా? యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగమును తొలగించును. కారణం ఏంటంటే ఆయన మాటలో ఉన్న జీవము నిర్జీవమైనటువంటి అవయవాలకి జీవాన్ని కలిగిస్తుంది. ఆయన మాటలే ఔషధం. ఆయన పరమవైద్యుడు. మాట చాలు మనిషి బ్రతకడానికి.
మాట చాలు అన్ని రోగం నుంచి విడుదల కలగడానికి. ఆ మాటే గొప్ప శక్తి కలిగింది కనుక ఆయన మాటలు అనట నువ్వు శ్రద్ధగా వినాలి. కుమారుడా, కుమారి అని సంబోధిస్తున్నాడు. ఎంతగా మనం ప్రేమించాడో చూడండి. మరొకసారి చదువుతాను. నా మాట ఆలకించు, నా వాక్యములకు చెవియొగ్గు, నీ కన్నుల ఇటు నుండి వాటిని తొలగిపోనీయకు, నీ హృదయంలో వాటిని భద్రం చేసుకో, అవి నీకు జీవాన్ని ఇస్తాయి, సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఈ మాటలు నమ్ముతున్నావా? నమ్మితే ఇప్పటికైనా ఆయనకు లోబడి నిజమైన భక్తిని కలిగి, నిజమైన విశ్వాసం కలిగి, పౌరుషం కలిగి ప్రభువును నమ్ముకో. ఈ మాటలు శ్రద్ధగా విని ఆయన కోసం నువ్వు సమర్పించుకుంటే నువ్వు గొప్ప ఆరోగ్యవంతురాలువై దేవుని మహింపరుస్తావు. అలాంటి కృప వింటున్న మీకు, మాకు, మనందరికీ ప్రభు కలుగజేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఈ మాటల్లోని భావాన్ని మీరు గ్రహించి శ్రద్ధగా నీ మాటలు అనుసరించే కృప దయచేయమని, అట్టి జ్ఞానము నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ఈ బిడ్డలకు అనుగ్రహించమని నీ చేతిలో బిడ్డలందరినీ పెట్టు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.